గత ప్రభుత్వం అండదండలతో అమరావతిది లక్ష్మీనారాయణ అధికారం చెలాయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు శ్యామ్ సుందర్. అమరావతి తనకు అనుకూలమైన వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను అమరావతి ఇష్టానుసారంగా వ్యవహరించి బైలాను తుంగలోకి తొక్కాడని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీచే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు ఆర్యవైశ్య మహాసభ నాయకులు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టను భంగపరిచినటువంటి అమరావతి లక్ష్మణ గారికి కోర్టు ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా ఎన్నో జీవో ద్వారా కోర్టు తీర్పు ద్వారా కూడా వచ్చినాక కూడా ఆ పదవిని అంటిపెట్టుకొని మహాసభ భవనాన్ని ఒక బూత్ బంగ్లాగా మార్చి అతను చేసిన కార్యక్రమాలు ఇంతవరకు ఒక సేవా కార్యక్రమాలు కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక బీదవారు చదివించడం కానీ ఒక పెళ్లి కానీ ఇంతవరకు ఆ సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు లేవు. అయినా కూడా ప్రజలు ఆర్యవైశ్యులు తిరస్కరించినా చీదరించినా కూడా ఈ పదవితోటి నాకు కావాలనే ఒక పదవికాంక్ష, అధికార దుర్వినియోగము, అధికార దాహంతో మహాసభను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా సంఘానికి ఒక సిస్టమ్ ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. మరి ఒక వ్యక్తి 2 టర్ముల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా 12 సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికల్లో గెలవకుండా అధికారాన్ని చేజిక్కించుకొని ఇప్పటివరకు ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియజేయాలి. ఎన్నికలు పెట్టాలని ఎన్నోసార్లు అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలు పెట్టడం లేదు. మరి మేము దాని ద్వారా కోర్టును కూడా అప్రోచ్ అయినాము. కోర్టును అప్రోచ్ అయితే ఎన్నికలు పెట్టాలనే విషయం కోర్టు ధృవీకరించింది. ఎన్నికలు పెట్టి దాంట్లో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులను ఎన్నికల ఆఫీసర్లుగా వేసుకొని అక్రమంగా ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థిని నామినేషన్ రిజర్వ్ చేస్తున్నానని ప్రకటిస్తూ ఇనానిమస్గా ప్రకటించుకున్నానని ఆయన తెలియజేసిండు. దాని విషయాల్లో మేము మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకుపోతే ఆయన ఎన్నిక చెల్లదు. ఆయన ఎన్నికల కమిటీని ఆయన ఎన్నికను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాపీని కూడా మీ అందరికీ అందిస్తున్నాం.